నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. నేను జ్యోత్స్న. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంటాయి. చాలా మంది అంటుంటారు బాధలో నుంచి బయటపడండి, ఇన్స్పైర్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే మనకు ఎన్నో సోర్సెస్ ఉంటాయి ఇన్స్పైర్ అవ్వడానికి. మరి ఆ విషయాలు మనకు వివరించి చెప్పడానికి ఉన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే. అదే విధంగా మనతో పాటు ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్. వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, ఇన్స్పైర్ అవ్వడానికి చాలా సోర్సెస్ ఉన్నాయన్నారు కదా, మరి అవి ఏంటి సార్? ఏ వ్యక్తి అయినా కానీ, ఎంతటి గొప్పవాడైనా కానీ, ఎంతటి కోటీశ్వరుడైనా కానీ ఏదో ఒక సమస్యతో అయినా కానీ బాధపడకుండా ఉండడు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరి సమస్యలు వాళ్ళవి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నారు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, మీరు కష్టంలో ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఆ కష్టంలోంచి మీరు బయటపడడానికి, మీకు ఆ కష్టంలోంచి బయటపడడానికి కావాల్సిన సాంత్వన వాక్యాలు కానీ, కన్సోలింగ్ కానీ, లేదా ఇన్స్పిరేషనల్ వాక్యాలు కానీ, ప్రోత్సాహకరమైన వాక్యాలు కానీ చెప్పచ్చు. ఎవరు లేరనుకుందాం, అందుబాటులో లేరనుకుందాం. ఎలా? నేనేమంటున్నానంటే, మనము ఈ కొంచెం కాస్త అంతర్దృష్టిని, మనోదృష్టిని కనుక ఓపెన్ చేస్తే తేలు నుంచి, కుక్క నుంచి, నక్క నుంచి, బల్లి నుంచి, పిల్లి నుంచి, ప్రకృతి నుంచి, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, ఋతువుల నుంచి, పుస్తకాల నుంచి, మనం ఆటోలో వెళ్తుంటే ఆటో డ్రైవర్ నుంచి కూడా ఇన్స్పిరేషన్ పొందవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రతి అణువణువులోనూ, కణకణంలోనూ ఇన్స్పిరేషన్ ఉంది. అది చూడడం మాత్రమే మనం చెయ్యాలి అని చెప్పడం వాళ్ళ టాపిక్ ఉద్దేశం. ఉదాహరణ చూద్దాం. రాబర్ట్ బ్రూస్ అని ఒక అద్భుతమైన స్కాటిష్ ఒక అద్భుతమైన వీరుడు తన రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి పొందలేక, వివిధ కారణాల వల్ల ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది నా బతుకు అనుకుని ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుందాం అనుకుని చెప్పి ఒక కొండ గుహలోకి వెళ్ళిపోతాడు. కొండ గుహల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంక తప్పదన అనుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక సాలీడు అక్కడ ఒక మూల ఒక చిన్న గూడు కడుతూ ఉంటుంది. గూడు కడుతుంది, ఒక ఏగ వస్తుంది, గూడంతా చెదిరిపోతుంది. మళ్ళీ ఆ సాలీడు గూడు కడుతుంది, సరిగ్గా గూడంతా అయ్యేసరికి మళ్ళీ ఇంకొక దోమ వస్తుంది, కింద పడిపోతుంది. మళ్ళీ గూడు కడుతుంది, మళ్ళీ పడిపోతుంది. ఇలాగా కట్టడం. అక్కడ రాబర్ట్ బ్రూస్ నేర్చుకున్నది ఏంటంటే, ఒక సాలీడుకే ఇంత పోరాట పటిమ ఉంటే, ఇంత తెగు ఉంటే, నాకు లేకపోతే ఎట్లాగా, నేను ఆత్మ చేసుకోవడం ఏమిటి అని అనుకుని కొండ గుహ నుంచి బయటకు వచ్చి మళ్ళీ తన సైన్యాన్ని సంపాదించుకుని కాస్త అటు ఇటుగా 13-14 సంవత్సరాలు కష్టపడి అతను మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. సాలీడేమిటి, ఒక రాజ్యాన్ని నిర్మించడం ఏమిటి అంటే ఇన్స్పిరేషన్ పొందడంలో ఉంటుంది. సార్, పిల్లలు ఉంటారు, కొన్ని విషయాలకు తొందరగా డిప్రెస్ అయిపోతుంటారు. మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి పేరెంట్స్? నిజానికి ఇవాళ పేరెంట్సు, టీచర్లు పిల్లలకి కనీసం రోజుకి ఒకటైనా ఇన్స్పిరేషనల్ వాక్యం చెప్పి తీరాలి. చెప్పడం లేదు. హార్లిక్స్ ఇవ్వడానికి, ఫారెక్స్ ఇవ్వడానికి ఉన్నంత శ్రద్ధ, ఉదయం 8-8:30 టిఫిన్ పెట్టడానికి ఉన్నంత శ్రద్ధ, నోట్సులు డిక్టేట్ చేసేసి పాఠాలు అయిపోయాయి, మార్కులు తెప్పించేశాము అనే వాటిలో ఉన్నంత శ్రద్ధ, రోజుకి ఒకటైనా ఇన్స్పిరేషనల్ వాక్యం పిల్లవాడికి చెప్పాలి. ఎన్ని ఉన్నాయో అంతులేదు. ఒక కవి అంటాడు, కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు అంటాడు. ఒక్క వాక్యం చెప్పండి పిల్లలకి. వాడు ఒక మార్కు తెచ్చుకోకుండా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు, బాధపడిపోతున్నప్పుడు, అర్థం కాని ప్రశ్న వచ్చినప్పుడు ఈ ఇన్స్పిరేషనల్ వాక్యం ఉపయోగపడుతుంది. పిల్లలకి మంచి పుస్తకాలు ఇవ్వాలి. కొటేషన్ బుక్సే అందాం, ఏదైనా అందాం, ఏదైనా ఒకటి మాత్రం నిజం. అలాగే నేను రీసెంట్గా చదివిన ఒక పుస్తకంలో యుద్ధం ఎప్పుడు వస్తుంది అనే దాంతో సంబంధం లేకుండా తన కత్తి కటారు రోజూ నూరుకునేవాడే గొప్ప వీరుడు, విజయం అతను వరిస్తుంది అని ఉంది. అంటే ఎగ్జామినేషన్ రేపంటే ఇవాళ పుస్తకం ఓపెన్ చేయడం కాకుండా, ఎప్పుడో ఇంటర్వ్యూ బీటెక్ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అని కాకుండా, ఎప్పటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ స్కిల్స్, ఎప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటే విజయం నీ దగ్గరికి వస్తుంది.
నా పేరు రవిచంద్ర. నేను ఐఏఎస్ ఇన్స్పైర్ స్టడీ సర్కిల్లో చదువుతా ఉన్నాను. నా చిన్న డౌట్ ఏంటంటే, నాకు స్నేహితుడు ఉన్నాడు. అతని తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అతను ఈవెన్ నిలబడి కూడా నడవలేడు. సో అతని తర్వాత అతని చెల్లెలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల, మారుతల్లి చేసిన డిస్టర్బెన్స్ వల్ల ఆత్మహత్య చేసుకుంది. అతను ఒక్కడే మిగిలిపోయాడు. అతని మారుతల్లి ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది. అతను తిరిగి తను హైదరాబాద్కి వచ్చేసాడు ఒక్కడే ఒంటరిగా. అతను చాలా నిజంగా చెప్పాలంటే నిస్పృహలో, నిరాశలో కూరుకుపోయాడు. ఆ వ్యక్తిని మనం ఏ విధంగా ఇన్స్పైర్ చేయొచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. అంగవైకల్యంతో ఉండి ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం బాడీ అంతా ఫిజికల్లీ ఛాలెంజ్ అయి ఉండి కేవలం కుర్చీ మాత్రమే తన జీవితం అయిపోయి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటేనే కానీ ముందుకు నడవలేని పరిస్థితి, చేతుల్ని ఎత్తి కూడా భోజనం చేయలేని పరిస్థితి కలిగిన స్టీఫెన్ హాకింగ్ అని ఇప్పటికీ బతికి ఉన్న ఒక మహాశాస్త్రవేత్త, కాలానికి సంబంధించి దాదాపు ఐన్స్టీన్ సిద్ధాంతాల తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన సిద్ధాంతాలు ఎక్స్టెన్సివ్గా చెప్పిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన. అంతకన్నా ఇన్స్పిరేషన్ ఏం కావాలి? హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు జాహ్నవి. నేను ప్రొఫెషన్గా ఇంటీరియర్ డిజైనర్ని. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈగో ఓవర్ హెడెడ్ ఉన్న వాళ్ళు అంత తొందరగా ఇన్స్పైర్ అవ్వరు. ఎందుకంటే నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే న్యాయం అనుకుని మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, చిన్న వాళ్ళు చేస్తే వాళ్ళు అంత తొందరగా ఇన్స్పైర్ అవ్వరు. అదే వాళ్ళకంటే ఎక్కువ సెలబ్రిటీస్ని ఎవరైనా చెప్పడమో, ఏదైనా చేయడమో, లేకపోతే స్వానుభవంగా వస్తే కానీ అంత తొందరగా ఇన్స్పైర్ అవ్వరు. సరే, వీళ్ళు నార్మల్గా ఈగోని తగ్గించుకొని ఇన్స్పిరేషన్కి ఎక్కువ పొందాలంటే ఏం చేయాలి? సాధారణంగా యాక్చువల్గా ఏంటంటే, ఈగో అంటూ ఉంటే జీవితంలో అస్సలు పైకి ఎదగలేం. అది ఇన్స్పిరేషన్ కాదు, ఏది పొందలేం, నో డౌట్. అది చిన్నవాళ్ళ నుంచి కూడా ఇన్స్పిరేషన్ పొందవచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కాదు. నేను చాలా 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 స్పష్టంగా చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా మనకి ఇన్స్పిరేషన్ ఇస్తారు. మనం చదివే పుస్తకాల్లోంచి కూడా ఇన్స్పిరేషన్ పొందవచ్చు. చిన్న పిల్లలు కూడా, నేను ఒకసారి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, మామూలుగా ఏదో చాలా ఇబ్బందిలో ఉన్నామని ఏదో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నప్పుడు, ఆ పక్కన ఆడుకుంటున్న ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళు మాట్లాడుకునే మాటల్లోంచి ఎంత అద్భుతమైన ఇన్స్పిరేషనల్ సోర్స్ నాకు దొరికిందంటే ఆశ్చర్యపోతాం మనం. గవ్వలాట ఆడుకుంటున్నారు. గవ్వలాట ఆడుకుంటుంటే పరమపద సోపాన పట్టణంలో కింద పడిపోతున్నాయి. ఆ అమ్మాయి ఏమని తెలిసిన, ఇప్పటికి 3 సార్లు పాము నోట్లో పడ్డాను, అయినా పర్లేదు, ఎప్పటికైనా నేనే నిచ్చినెక్కుతాను. చాలా చిన్న పాయింటే అది. సినిమాల్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందొచ్చు. డబ్బింగ్ సినిమా ఒక దాంట్లో ఒక హీరో సింగరు, అతను పాటలు పాడాలనుకుంటాడు, అందరినీ కలుస్తాడు, అవమానాలు పడతాడు, చివరికి హోప్స్ అన్నీ పోయినాయి, తాను పాట పాడలేడు, ఎవరికి అవకాశాలు ఎవరని అర్థమైపోయింది, ఏం చేయాలో తెలియక సముద్రపుడిని కూర్చుంటాడు, కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆ పక్కన కొంతమంది పిల్లలు ఆడుకుంటూ వాలీబాల్ ఆడుకుంటూ ఉంటే అందులో కాస్త పొడుగ్గా ఉన్నవాడు బాగానే వేస్తారు, కానీ ఈ కుర్రవాడు మాత్రం వేయలేడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒక చిన్న పిల్లవాడు వేయలేకపోతే అతను తిడతారు, అందరూ అవమానపరుస్తారు, గేలి చేస్తారు, నవ్వుతారు, నీ బతికింతేరా అంటారు. అందరూ వెళ్ళిపోతారు, ఆట అయిపోయింది. ఇంకా హీరో అంతా చూస్తున్నాడు. ఈ పిల్లవాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాస్కెట్బాల్ దాని యొక్క కట్టిన్కి, దానికి నెట్కే చూస్తాడు, బాల్కే చూస్తాడు, నెట్కే చూస్తాడు, బాల్కే చూస్తాడు, పరిగెత్తుకుని బాల్ తీసుకుని వేలుమని కొడతాడు. ఎంతలా కొడతాడంటే తానే నెట్టుని ఎక్కేసి అటువైపు దూకేంతలా కొడతాడు. అప్పుడు ఆ కింద పడ్డ తర్వాత, నేల మీద పడ్డ తర్వాత అని గట్టిగా అరుస్తాడు. సక్సెస్ అనేది ఇచ్చే కిక్కింత అంతా కాదని వాడు తెలుసుకుంటాడు. అంత మాత్రమే కాదు, అవమానపరిచారు కదా అని 6 ఏళ్ల కుర్రవాడు ఏడుస్తూ కూర్చోలేదని హీరో తెలుసుకుంటాడు. ఆ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్ని వాళ్ళనే కాకుండా సినిమాని మాత్రమే చూస్తే మనం తెలుసుకుంటాం. యువత వారి యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ అవసరం? చాలానండి. యూత్ ఇవాళ ఇన్స్పిరేషన్ దేని నుంచి పొందుతున్నారు అంటే సినిమా హీరోల నుంచి, హీరోయిన్ల నుంచి. అల్లు అర్జున్ కనుక పెళ్ళైపోతే మన ఇంట్లో అమ్మాయి బాధపడుతుంది. ఇలియానా కనుక ఏదైనా షూటింగ్ గ్యాప్లో కనుక ఆమెకి ఏదైనా చిన్న తేడా జరిగితే, కాలు బెణికితే, మన ఇంట్లో కుర్రవాడు చాలా బాధపడిపోయి ఫేస్బుక్లో ఆ మెసేజ్ పెడతాడు, నాకు చాలా బాధగా ఉంది ఇవాళ అని. వాళ్ళకి ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి
రామ్ చరణ్ తేజ్ ఏం చేశాడు, అల్లు అర్జున్ ఏం చేశాడు అనే దాన్ని పక్కన పెట్టి తమ జీవితాన్ని బాగు చేసుకుంటే ఇన్స్పిరేషన్ పొందొచ్చు. అలా ఇన్స్పిరేషన్ పొందడానికి అనేకమైన ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అనుజ. నేను బీఎస్సీ మల్టీమీడియా అడ్మిషన్ చేస్తున్నాను. ఒక పర్సన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలంటారు, ఎలా సార్? మన పేరెంట్స్ చెప్తారు ఈ పర్సన్ని చూసి ఇన్స్పైర్ అవ్వు అని. ఎలా ఎలా ఇన్స్పైర్ అవ్వాలి అంటే అది చూపించే ఎవరన్నది మొదటి పాయింట్ అండి. అది చూపించే వాళ్ళు ఎవరన్నది మొదటి పాయింట్. ఈ మధ్యనే ఈనాడులో ఒక వార్త వచ్చింది. చిత్తూరు జిల్లాకి చెందిన గొర్రెల కాపరి కొడుకైన ఒక అతను ప్రపంచవ్యాప్తంగా సాధించిన విజయం ఫలానాది అని చెప్తూ వచ్చిందని. అలాంటి వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అవ్వు అనడం ఆ ఇన్స్పిరేషన్ సంబంధించి అవుతుంది. శిశిర కాలంలో ఆకుల్ని రాల్చుకున్న చెట్టు చైత్రమాసంలో తిరిగి ఆకులు తెచ్చుకుంటోంది వసంత ఋతువులో. ఆ దాన్ని నేర్చుకోవడం, కష్టం అనేది మానవ జీవితానికి సహజం తెలుసుకుని కష్టంలోంచి మనం మళ్ళీ ఒక ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళవచ్చు అని తెలుసుకోవడమే జీవితం. రాత్రి అయిపోయిన తర్వాత పగలొస్తుంది. 1,00,000 నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రవహించదు అంటాడు ఒక కవి. కాబట్టి నక్షత్రాలు పోవాలి, పోతే ఉదయం వస్తుంది. విత్తనం పోతుంది, పోతే మొక్క వస్తుంది. ఎక్కడైనా అంతే. అంతెందుకు, కోడిగుడ్డులోంచి ఒక అద్భుతమైన ఒక చిన్న అందంగా ఉండే ఒక చిన్న కోడి పిల్ల వస్తుంది. పాతది పోతోందని బాధపడడం కాదు, కొత్తది వస్తుందని ఆనందించడం. ఇలా చూసుకుంటూ పోతే ఇన్స్పిరేషన్ కావాల్సి ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రవిరాజ్ సార్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ఐఏఎస్ సర్కిల్ ఇన్స్పైర్ ఐఏఎస్ సర్కిల్లో ప్రిపేర్ అవుతున్నాను నేను. ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నాము, ఇంటర్మీడియట్ చదవడానికి లేకపోతే ఇంజనీరింగ్ చేయడానికి ఒక రూరల్ విలేజ్ నుంచి కానీ లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కానీ దూరంగా వెళ్ళేవారు, లేకపోతే ఇంకో కంట్రీకి వెళ్ళేవారు. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు కానీ, అక్కడ ఉండే టీచింగ్ వాళ్ళ నుంచి కానీ, అక్కడ ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు కానీ కలిగే ప్రాబ్లమ్స్, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల కలిగే ప్రాబ్లమ్స్, కుటుంబ సభ్యుల వల్ల కలిగే పరిస్థితులు, వాటి నుంచి ఎలా వారు సొంతంగా ఇన్స్పైర్ కావాలి. ఇదే పరిస్థితిలో వాళ్ళు చాలామంది ఆత్మహత్యలకు పాల్పలుగుతున్నారు. ఈ మధ్యన కొంచెం రిజల్ట్ కూడా సరిగ్గా రాలేదు, ఫెయిల్ అయిన అనే కారణం కూడా వాళ్ళు మధ్యలో పెంచుకొని ఎక్కువ డీవియేషన్ అయ్యి చనిపోవడానికి కారణమవుతున్నారు. వారు సొంతంగా వారు ఎలా ఇన్స్పైర్ కావాలి, అలాంటి ఉన్న పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళను ఎలా ఇన్స్పైర్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్నలో అడ్జస్ట్మెంట్ అనే దాని గురించి చెప్పదలుచుకున్నాను. మనం ఎక్కడైనా కొత్త వాతావరణంలోకి వెళ్ళినా, కొత్త వాళ్ళని ఎవరితో కలిసినా, అసలు ఎక్కడైనా కానీ అడ్జస్ట్మెంట్, సర్దుబాటు అవ్వడము అనేది కొంత అవసరము అని తెలుసుకోవడం ఒక ఇన్స్పిరేషన్లో భాగం. కొత్తగా పెళ్ళైన వాడు ఎవరైనా కానీ వాళ్ళు అప్పటికొక 5 ఏళ్ల పాటు 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన తర్వాత ఒక 6 నెలల పాటు కొట్టుకుంటారు. కొట్టుకోకపోతే ఆశ్చర్యపడాలి. కానీ అడ్జస్ట్మెంట్ అవ్వడము అంటాం. ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు అడ్జస్ట్మెంట్ తోటి కూడినదే. అంతెందుకు, కొన్ని బల్లులు ఏ గోడ మీద వెళుతున్నాయి అనే దాన్ని బట్టి, ఉదాహరణకి నల్లటి గోడ అంటే నల్లగా ఉన్న గోడ వెళ్తుంటే తమ శరీరపు రంగుని నల్లగా మార్చుకుంటాయి. అప్పుడు చూసినప్పుడు ఆ నలుపు రంగులో అది కలిసిపోతుంది. దాన్ని తినే జంతువు ఎవరైనా వచ్చినా అది కాపాడబడుతుంది. తనను తాను కాపాడుకోవడం కోసం తన శరీర రంగుని మార్చుకోవడము అనేది బల్లికి ఉన్న అలవాటు. అందునే ఒక కవి అంటాడు, అవసరమైతే సముద్రంలో నీళ్లు కాళ్లకు తడవకుండా లేదా కాళ్ళకి పట్టకుండా లేదా కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటచ్చేమో కానీ కన్నీరు కార్చకుండా జీవితం అనే సముద్రాన్ని మాత్రం దాటలేము అని. కాబట్టి సహజము అని తెలుసుకుంటే హాయిగా ఉంటుందన్నమాట. పురాణాల్లో, భాగవతంలో, భారతంలో, ఇతిహాసంలో, వేదాల్లో ఉన్న ప్రతి కథ ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసమే. గజేంద్ర మోక్షమైనా కావచ్చు, కిరాతార్జునే ఘట్టమైనా కావచ్చు, సహనోభవక్తు అనే శ్లోకం కావచ్చు, శాంతి మంత్రం కావచ్చు, అసలు సంధ్యావందనం కావచ్చు, శివుడికి ఈశ్వరుడికి లేకపోతే కనుక మనం మాట్లాడే సూర్యుడికి దండం పెట్టుకోవడం కావచ్చు. ఎన్నని చెప్తాం, అన్నిట్లోంచి ఇన్స్పిరేషన్ లేదంటూ ఏదీ లేదు. సార్, మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవడానికి మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? మన మైండ్ సెట్కి 3 అంశాలు ఎప్పుడు మనం ఫీడ్ చేస్తూ ఉండాలమ్మా. అదేంటంటే, నేను గొప్పవాణ్ణి, నేను ఏదో సాధించడానికి పుట్టాను, నేను యూనిక్ పర్సనాలిటీని, నాలాంటి వాడు ఇంకొకడు ఉండడు, నేనే, నా థంబ్ ఇంప్రెషన్ ఎలాగైతే ఉంటుందో యూనిక్గా నేను అంతే. ఇది మొదటి పాయింట్ అండి. వెంటనే రెండో పాయింట్ ఏంటంటే, ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే
నేను అంత గొప్పవాడిని అన్నప్పుడు గర్వం వస్తుంది. కాబట్టి నేను మాత్రమే కాదు, నాలా ఇంకా ఇతరులు కూడా ఉన్నారు, వాళ్ళు ఇండివిజువల్గా గొప్పవాళ్ళే, కాబట్టి నేను గొప్పవాడిని, మీరు గొప్పవారు, ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు. చిన్న పిల్లవాడు కూడా గొప్పవాడు ఏదో అనుకుంటాం మనం కూడా గొప్పవాళ్ళం ఏదో అనుకుంటాం, మనకన్నా పెద్దవాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఏదో అనుకుంటాం మనం. అందులో ఒక కవి అద్భుతమైన మాట అంటాడు, నా శరీరానికి కనుక ప్రాధాన్యం ఇస్తే 5-6 అడుగులు మాత్రమే అంత పెద్ద హిమాలయ పర్వతాన్నో, అంత పెద్ద సువిశాలమైన సముద్రాన్నో, ఇంత పెద్ద ఆకాశాన్నో చూస్తే శరీరానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తే నేను కుంగిపోతాను. కానీ ఈ విశాల సంగీతంలో, ఈ విశాల విశ్వంలో నా సొంత గొంతుక కూడా ఈ ఆర్కెస్ట్రాలో ఉంది అంటే నేను గొప్పవాడిని అవుతాను అంటాడు. అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. రెండిటి, ఇది మైండ్ సెట్ సమస్య. ఇంకా మూడవది చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే, మనిషిగా బతకడము అనేది కనుక స్టార్ట్ చేస్తే మాత్రమే ఆనందం ఉంటుంది. మనం మనిషిగా తప్ప టీచర్గా బతుకుతాము, తండ్రిగా బతుకుతాము, తల్లిగా బతుకుతాము, మాస్టర్గా బతుకుతాము, లాయర్గా బతుకుతాము, డాక్టర్గా బతుకుతాము, యాంకర్గా బతుకుతాము, కెమెరామెన్గా బతుకుతాము, అన్ని పాత్రల్లో బతుకుతాం. మనిషిలా బతకడం మానేస్తాం. ఇది మర్చిపోయి ముందు మనిషిలా బతకడం మొదలుపెడితే అన్ని పాత్రలు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ మూడు ఉండడమే మైండ్ సెట్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ శ్రీకాంత్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐఏఎస్ ఇన్స్పైర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. సార్ మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా డిమోటివేట్ చేశారు, బట్ స్టిల్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్టార్ట్ అయిపోయింది, బట్ ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది, అంటే చిన్న ప్రాబ్లం వల్ల దే కెనాట్ షట్ డౌన్ దేర్ ఆర్గనైజేషన్. బట్ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు డిమోటివేట్ చేస్తున్నారు. ముందే మేము చెప్పినాం కదా వద్దని డిమోటివేట్ చేస్తున్నారు. హౌ టు గెట్ ఇన్స్పైర్డ్? ఎలా ఇన్స్పైర్ అవ్వాలి? ఏమక్కలేదండి, రీసెంట్గా రష్మి బన్సాల్ అనే ఒక రచయిత్రి ఒక పుస్తకం రాశారండి, కనెక్ట్ ద డాట్స్ అని. అది తెలుగులో కూడా వచ్చిందండి. MBA చేయకపోయినా అద్భుతంగా వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించిన ఒక 20 మంది యువకుల కథలండి అవి చదివితే చాలు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రమేష్ కుమార్ సార్. నా ప్రశ్న సార్ ఒకటి, నా ఫ్రెండ్ ఒకటి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్. ఆ అమ్మాయి చెప్పినట్లే చేశాడు సార్. నువ్వు డాక్టర్ అవ్వన్నది, డాక్టర్ అయ్యాడు సార్. కానీ చివరికి వచ్చే లోపల ఆ అమ్మాయి మా పేరెంట్స్ వద్దన్నారు అనేసి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కు తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. అతడు ఇన్స్పైర్ అయ్యేది ఎట్లా సార్? ఎలా కోలుకోవాలి? మీకు ఇద్దరు ఎక్స్ వై అని ఇద్దరు ఉన్నారు. ఎక్స్ తన డబ్బు సంపాదించుకున్నాడు, తన కోసమే ఆ డబ్బును ఖర్చు పెట్టుకున్నాడు, చచ్చిపోతాడు రేపు. వై అనే అతను ఉన్నాడు, తను సంపాదించుకున్న డబ్బుని తను కొంత ఖర్చు పెట్టుకుని 20 మంది పేదలకి, 30 మంది అంధులకి, 50 మంది అనాథలకి ఆశ్రమాలు కట్టించాడు. వీళ్ళిద్దరూ రేపు చచ్చిపోతున్నారు అనుకోండి, మీరు చెప్పండి, నిజాయితీగా మాట్లాడండి, వీళ్ళిద్దరూ ఎవరు గొప్పవాడు, ఎవరు తమ జీవితాన్ని ప్రయోజనకరం చేసుకున్నారు, మొదటివాడా రెండోవాడా? అంతే కదా. అలాగే మీ ఫ్రెండ్ కూడా చెప్పండి, నీ ప్రేమ కోసం మాత్రమే ఇంతకాలం బతకాలి అనుకున్న నీకు ఆమె ఇచ్చిన గుణపాఠం ఏంటంటే నీ కోసం బతకడం తగ్గించి సమాజం కోసమో, పేదల కోసమో, అంధుల కోసమో, అనాథల కోసం బతకరా, జీవితాన్ని ప్రయోజనకరం చేసుకోరా అని ఆమె ఇన్స్పిరేషన్ ఇచ్చింది. రోజు ఆమె ఫోటోకి దండం పెట్టుకుని ఇన్స్పిరేషన్ వైపు వెళ్ళమనండి. చివరిగా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్? ఉదయం నుంచి రాత్రి వరకు మీరు చూసే ప్రతి వస్తువులోనూ ఈ అద్దంతో సహా, మీరు వండుతున్నప్పుడు పెసరపప్పుతో సహా, మీరు పొయ్యి మీద పాల గిన్నె పెట్టినప్పుడు పాలు పొంగడము, మీరు నీళ్లు చల్లడంతో సహా ప్రతిదీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేదే. అటువైపు చూడండి. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, సమాధానం కూడా నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అందరికీ తోడు ఉండాలి. నీకు నువ్వే ఇన్స్పిరేషను, నీకు నువ్వే కర్త, నీకు నువ్వే కర్మ, నీకు నువ్వే క్రియ అని తెలుసుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా ఇన్స్పైర్ అవ్వచ్చో మాకు చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు థ్యాంక్ యూ స్టూడెంట్స్. చూశారుగా, మన చుట్టూ ఉన్న ప్రతి విషయంలో ఏదో ఒక ఇన్స్పైర్ అయ్యే లక్షణం ఉంటుంది. దాన్ని గుర్తించి ఇన్స్పైర్ అయ్యి జీవితంలో సక్సెస్ సాధించవచ్చు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రం.